అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ పద్మనాభ్. సురేంద్రపురి అనేది భారతదేశంలోని తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఒక ప్రత్యేకమైన పౌరాణిక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రదేశం. హిందూ పురాణాలు, రామాయణ, మహాభారత, భాగవత, బుద్ధ చరిత్ర వంటి పురాణ కథలను మరియు భారత సంప్రదాయ గాథలను విస్తృతంగా చూపించే ఒక మైథాలజికల్ మ్యూజియంగా రూపొందించబడింది. ఇది కుందా సత్యనారాయణ కళాధామం పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. బాలభారతం అనేది చిన్నపిల్లలకు అర్థమయ్యేలా మహాభారతాన్ని సంక్షిప్తంగా చెప్పే కథగా, పాండవుల జననం నుండి కౌరవులతో జరిగిన సంఘర్షణ, కృష్ణుడి ధర్మోపదేశం, వనవాసం, కురుక్షేత్ర యుద్ధం, ధర్మ విజయం వరకు జరిగే అన్ని సంఘటనలను ధర్మం, సత్యం, ధైర్యం, మానవత వంటి విలువలతో కలిసి వివరిస్తుంది. అష్టదశ శక్తిపీఠాలు. శక్తిపీఠాలంటే దేవి భాగాలు పడిన పవిత్ర క్షేత్రాలు. పురాణాల ప్రకారం ఇవి మొత్తం 18 ఉన్నాయి. శ్రీశైలం శ్రీ భ్రవరాంబిక, శారదాపీఠం శృంగేరి శారదాదేవి, కామాక్షిపీఠం కాంచీపురం కామాక్షిదేవి, మహాలక్ష్మీపీఠం కొల్లాపూర్ మహాలక్ష్మి, ఏకవీరికాపీఠం మహూరి ఏకవీరిక, అవంతిపీఠం ఉజ్జాయిని అరసిద్ధి, గయాపీఠం మంగళగౌరి, చింతామణి పీఠం చిన్నమస్థ చింతామణి, యోనిగిరి పీఠం జాజ్పూర్ విరాజాదేవి, శ్రీ పర్వతం శ్రీశైలం ప్రాంతం శ్రీకృష్ణ, పంచసాగరం కన్యాకుమారి కుమారి, మణికర్ణికా పీఠం వారణాసి విశాలాక్షి, ప్రభాసపీఠం చంద్రభాగ, వైశాలీపీఠం మంగళగౌరి, కాంపిల్యపీఠం చాముండి, మధురాపీఠం మధురేశ్వరి, అల్లంపూర్ జోగులాంబ, వడ్డియానం
ఉజ్జయిన పీఠం కాత్యాయని. కృష్ణుడి కథ. కాలేయుడు సర్పం. గోకులానికి దగ్గరలోని యమునా నదిలో కాలేయుడు అనే విషపూరిత నాగరాజు నివసించేవాడు. అతని విషం వల్ల నది నీరు విషపూరితమై పశువులు మరియు పక్షులు హాని పొందేవి. ఒకరోజు బాలకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ నదీ తీరానికి వెళ్ళాడు. ఆటల్లో అతను నదిలోకి పడిపోయాడు. ఏమాత్రం భయం లేకుండా కృష్ణుడు నదిలో దూకి తన దివ్య నాట్యంతో కాలేయుణ్ణి అణిచివేశాడు. కృష్ణుడు కాలేయమర్దనం చేసి అతని విషప్రభాన్ని తగ్గించాడు. కాలేయుడు తన తప్పును గ్రహించి యమునా నదిని వదిలి వెళ్ళిపోవాలని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. కృష్ణుని అద్వితీయ దయ వల్ల యమునా నది మళ్ళీ శుద్ధిగా మారి గోకుల ప్రజలందరూ ఆనందంతో జీవించారు. నాగలోకం అనేది హిందూ పురాణాల్లో చెప్పిన దివ్యలోకం. నాగదేవతలు నివసించే స్థలం. సురేంద్రపురిలో నాగలోకం శిల్పాలు, విగ్రహాలు, దృశ్యాల ద్వారా ప్రతిబింబించబడింది. సందర్శకులు అక్కడ శిల్పాల ద్వారా నాగజీవులు, దేవతల రూపాలు, సంప్రదాయాలను చూడవచ్చు. నరకలోకం అనేది హిందూ పురాణాల ప్రకారం పాపకర్మలు చేసిన ఆత్మలు శిక్ష అనుభవించే లోకం. ఇది ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి ఫలితం అనుభవించేందుకు ఉన్న స్థలంగా వర్ణించబడింది. నరకలోకం అంటే మనిషి చేసిన పాపాలు, పుణ్యాల ఆధారంగా అతనికి మరణానంతరం ఫలితం లభిస్తుంది. పాపాలు ఎక్కువైతే ఆత్మ నరకలోకానికి వెళ్తుందని గరుడ పురాణం, మహాభారతం చెబుతాయి. యమధర్మరాజు యముడు నరకలోకానికి అధిపతి. చిత్రగుప్తుడు మనుషుల కర్మలు లెక్కలు చూసేవాడు. యముడు ధర్మానుసారం శిక్షలు విధిస్తాడు. పురాణాల ప్రకారం 28 ప్రధాన నరకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని తామిశ్రం, ఇతరులకు హాని చేసిన వారికి; అంధతామిశ్రం, అహంకారం, అజ్ఞానంతో జీవించిన వారికి; రౌరవం, జంతువులను హింసించిన వారికి; కుంభీపాకం, అమాయకులను బాధించిన వారికి; కాలసూత్రం, తల్లిదండ్రులను అవమానించిన వారికి. ప్రతి నరకం ఒక ప్రత్యేక పాపానికి సంబంధించినది. నరకలోక వర్ణన. చీకటి, భయంకర వాతావరణం. యమదూతల శిక్షలు అమలు చేస్తారు. ఇది శాశ్వతం కాదు, కర్మఫలం పూర్తయ్యే వరకు మాత్రమే. నరకలోకం యొక్క ఉద్దేశం మనుషులను ధర్మ మార్గంలో నడిపించటం, చెడు పనుల ఫలితం గురించి భయబోధన కలిగించటం, మంచి కార్యాలకు ప్రేరణ ఇవ్వటం. కైలాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన హిమాలయాల్లోని దివ్య పర్వతంగా శివుడు, పార్వతీదేవి నివసించే లోకమై సాధారణ పర్వతం కాక ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతూ దానిని చూడటం మరియు ధ్యానించటం మహాపుణ్యమని నమ్ముతారు.
ఇక్కడ శ్రీ పరమశివుడు జగద్గురు నీలకంఠుడు, పార్వతీదేవి ఆదిశక్తి, శ్రీ గణేశుడు విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు, నందిదేవుడు శివవాహనము, సప్తఋషులు మరియు గణాలు నివసిస్తారని, మంచుతో కప్పబడ్డ శిఖరాలు, ధ్యానంలో లీనమైన శివుడు వంటి వదనలతో త్యాగం, ధ్యానం, సమత్వం, అంతర్ముఖత్వం వంటి విలువలను మనకు నేర్పేదిగా పురాణాల్లో వర్ణించబడింది. శివుని ఊరేగింపు అనేది భక్తులు భక్తితో నిర్వహించే పవిత్ర కార్యక్రమం. ఇందులో శ్రీ పరమశివుడు తన పరివారంతో గ్రామాలు, పట్టణాల్లో ఊరేగింపుగా దర్శనమిస్తాడు. జ్యోతిర్లింగం అంటే శివుడు స్వయంగా జ్యోతి దివ్యకాంతి రూపంలో ప్రాప్తించిన పవిత్ర క్షేత్రం. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమశంకర్ మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ వారణాసి ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వర్ నాసిక్ మహారాష్ట్ర, వైద్యనాథ్ బాబాధామ్ దేవఘర్ జార్ఖండ్, నాగేశ్వర్ ద్వారకా గుజరాత్, రామేశ్వరం రామనాథస్వామి తమిళనాడు, కృష్ణేశ్వర్ ఎల్లూరా మహారాష్ట్ర. నవనరసింహులు అంటే ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం క్షేత్రం పరిసరాలలో ఉన్న శ్రీ నరసింహస్వామి 9 దివ్య రూపాలు. ఇవన్నీ హిరణ్యకశిపుడి సంహారం అనంతరం భక్తుల రక్షణ కోసం ప్రాప్తించినవని పురాణాలు చెబుతాయి. ఉగ్ర నరసింహుడు, క్రోధ నరసింహుడు, మాళోల నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగా నరసింహుడు, కరంజ నరసింహుడు, పావన నరసింహుడు, నవ నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు.
అష్టలక్ష్ములు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క 8 దివ్య రూపాలు. ఇవి మన జీవితంలోని అన్ని శుభఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి. బ్రహ్మలోకం అనేది హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో నివసించే సత్యలోకమై 4 ముఖాలు, 4 వేదాలకు ప్రతీకగా ఉన్న శాంతి, పవిత్రత, సత్యం ప్రధాన వాతావరణంతో దేవర్షులు, మహర్షులు నివసించే పరమలోకంగా ఉపనిషత్తులు మరియు పురాణాలు వర్ణించేలా పుణ్యకర్మలు, తపస్సు, అవగాహన ద్వారా మాత్రమే చేరగల అత్యున్నత లోకాల్లో ఒకటిగా ఇక్కడ కాలం నెమ్మదిగా సాగి బ్రహ్మ సృష్టి అంతం వరకు మళ్ళీ జన్మలేని స్థితి కలిగి అవగాహన ఉన్న చోట భయం లేదు, అవగాహన ఉన్న చోట మోక్షానికి దారి ఉంది అనే భావాన్ని ప్రతిబింబిస్తుంది. క్షీరసాగర మదనం అనేది హిందూ పురాణాలలో చెప్పబడిన అతి ముఖ్యమైన సంఘటన. దేవతలు, అసురులు కలిసి అమృతం పొందటానికి క్షీరసాగరాన్ని మదనం చేసిన మహాప్రక్రియ. వైకుంఠం అనేది హిందూ ధర్మంలో శ్రీమన్నారాయణుడు నివసించే పరమపావన లోకం. ఇది శాశ్వత ఆనందం, శాంతి, మోక్షానికి నిలయంగా వర్ణించబడింది. వైకుంఠం అంటే వై దుఃఖం, కుంఠం అడ్డంకి అంటే దుఃఖం లేని లోకం. వైకుంఠం చేరే మార్గం భక్తి, స్మరణ, ధర్మాచరణ, అహంకార త్యాగం. రామాయణం అనేది మహర్షి వాల్మీకి రచించిన మహాకావ్యంగా అయోధ్యలో దశరథ మహారాజుకు శ్రీరాముడు జన్మించడం నుండి విశ్వామిత్ర యాగరక్షణ, తాటక సంహారం, సీతా స్వయంవరం, కైకేయి వరాల వల్ల 14 సంవత్సరాల వనవాసం, రాముడు సీతా లక్ష్మణుల అరణ్యవాసం, శూర్పణఖ అవమానం, మారీచ మాయ, జింక, రాముడి సీతాపహరణ, సుగ్రీవ వాలి యుద్ధం, హనుమంతుని పరిచయం మరియు సీతా అన్వేషణ, హనుమంతుని లంకాగమనం, సీతా దర్శనం, అశోకవన సంభాషణ, లంకా దహనం, సేతు నిర్మాణం, లంకా యుద్ధం, రావణ సంహారం, సీతా అగ్ని పరీక్ష, అయోధ్యకు తిరిగి రావటం, పట్టాభిషేకం, రామరాజ్యం, లవకుశుల కథలతో కూడిన బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండల సమగ్ర సంగ్రహంగా ధర్మం కోసం జీవించిన శ్రీరాముడు ఆదర్శ జీవితాన్ని చెప్పే కేవలం కథ మాత్రమే కాక జీవన మార్గదర్శనంగా నిలిచింది.
శ్రీ హనుమంతుడు అనేది అపార శక్తి, అచంచల భక్తి, నిరాడంబర సేవకు ప్రతీక. ఆయన జీవితం శ్రీరామ భక్తికి అగ్రస్థానంగా రామాయణంలో వర్ణించబడింది. హనుమంతుడు వాయుదేవుని అంశగా జన్మించాడు. అంజనాదేవి కుమారుడు కావటంతో ఆంజనేయుడు అని పిలువబడతాడు. చిన్నప్పుడు సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరాడు. ఇంద్రుడి వజ్రాయుధ గాయంతో ఆయన చుబుకం వంకరగా మారి హనుమాన్ అనే పేరు వచ్చింది. హనుమత్ చరిత్ర మనకు నేర్పేది భక్తి ఉంటే అసాధ్యం లేదు, వినయం నిజమైన బలం, సేవే పరమధర్మం. పాతాళ లోకం అనేది హిందూ పురాణాల ప్రకారం భూమి కింద ఉన్న లోకాలలో ఒకటి. ఇది భూతలు, భయంకర ఆత్మలు, నిర్జన జీవులు నివసించే అద్భుతమైన, కొన్ని సందర్భాలలో భయంకరమైన లోకంగా వర్ణించబడింది. భూమి కింద 7 ప్రధాన లోకాలు ఉంటాయి. పాతాళ, నిత్య పాతాళ, రత్న పాతాళ, ధన పాతాళ, తిమిర పాతాళ, నవపాతాళ, సత్యపాతాళ. దుర్యోధనుడు పతనమైన సభ అనేది మహాభారతంలో ఒక ప్రముఖ ఘటన. ఇది కౌరవుల అహంకారం, దురాచారాల ఫలితంగా జరిగింది. ఈ సంఘటన ద్వారా ధర్మం, న్యాయం, సత్యం యొక్క పరిపాలన మరియు దుర్యోధనుల విధుల పరిణామం స్పష్టంగా తెలుస్తుంది. భాగవతం అనేది హిందూ పురాణాలలో ఒక ప్రసిద్ధ గ్రంథం. దీనిని శ్రీ వేదవ్యాసుడు రాశారు. దీనిలో భగవానుడు శ్రీకృష్ణుడు అవతారాలు, భక్తి, ధర్మం ప్రధానంగా వర్ణించబడ్డాయి. భాగవతం పురాణాలలో అత్యంత ప్రాధాన్యత గలది. దీనిని శ్రీమద్భాగవతం అని కూడా పిలుస్తారు. భాగవతంలోని ముఖ్య సందేశం: భగవద్భక్తి, సత్యం, ధర్మం ఉంటే మనిషి లోకంలోనూ మోక్షంలోనూ విజయవంతుడు అవుతాడు. పద్మవ్యూహం అనేది మహాభారత యుద్ధంలో కౌరవులు రూపొందించిన ఒక ప్రతిరక్షణాత్మక సైనిక వ్యూహం. దీన్ని ప్రత్యేకంగా భీష్ముడు, కౌరవ సేనలు రూపొందించి పాండవుల మీద ప్రయోగించారు. పద్మవ్యూహం అంటే పద్మ తామర పువ్వు, వ్యూహం సైనిక ఏర్పాటు అంటే తామర ఆకారంలో సైన్యాన్ని ఏర్పాటు చేసిన వ్యూహం. మధ్యలో చేరిన శత్రువు బయటికి రావటం కష్టమవుతుంది. పాండవుల కుమారులో అర్జునుని కుమారుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానాన్ని మాత్రమే తెలుసుకున్నాడు. కానీ దానిలో నుంచి బయటికి రావటం ఎలా అనే విషయం అతనికి పూర్తిగా తెలియదు. యుద్ధ సమయంలో అర్జునుడు యుద్ధభూమిలో లేకపోవడంతో ధర్మరాజు సూచన మేరకు అభిమన్యుడు ధైర్యంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. అతని వీరత్వానికి కౌరవ సేనలు ఒక్కొక్కటిగా ఓడిపోయాయి.
కానీ నియమాలకు విరుద్ధంగా కౌరవులు ఒక అభిమన్యుడిపై అందరూ కలిసి దాడి చేశారు. అస్త్రాలు విరిగిన, రథం ధ్వంసమైన అభిమన్యుడు చివరి శ్వాస వరకు ధర్మం ధైర్యంతో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. అభిమన్యుడి త్యాగం భారత యుద్ధంలో ధర్మం కోసం చేసిన అత్యున్నత బలిదానంగా చరిత్రలో నిలిచిపోయింది.